రేపు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. నేను అధికారులందరికీ కూడా చెప్తున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనే విషయం మాత్రం మీరు మర్చిపోకండి. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ గారు మర్చిపోతారు వచ్చిన తర్వాత, ఇవాళ చేసిన అన్ని కూడా సౌకుని మాఫీ చేస్తామని మీరు అనుకుంటుండొచ్చు. ఏ కూని మాఫీ చెయ్యము. ఖచ్చితంగా మీరు చట్టానికి లోబడి పనిచేయండి. మీరు అతి ఎక్స్ట్రాలు చేయకండి. మీరు పొద్దున వస్తారు మా పొద్దున నేను కూడా అడుగుతున్నా, ఇవాళ అసలు ఇవాళ పొద్దున నేను హుజరాబాద్లో ఉన్నా. హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టింది. ఎందుకు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అంటే భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాకు మీరు పోతున్నారని అడుగుతున్నారు. అవును, నేను అడుగుతున్నా, అసలు దాడి చేసింది వాళ్ళైతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెట్టుడైంది. మీరు నేను ఇంట్లో లేకుండా నా ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళని పెట్టుడైంది. నేను హుజరాబాద్లో ఉన్న బాజాబ్తో మీ 3 రోజుల నుంచి ఉన్నా. మీ ఇంటెలిజెన్స్కి ఇదేనా? ఏం ఇంటెలిజెన్స్ ఉన్నది మీది? ఏమున్నది కథ ఉన్నది? అసలు మీకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా? మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఉన్నారు. మొన్న మా ఫాదర్కి సర్జరీ అయింది, మేజర్ సర్జరీ. మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మా మామయ్య గారు కూడా మేజర్ సర్జరీ అయింది. నా భార్య పిల్లలు ఉన్నారు. ఇదేంటిది రోజు ఇంటికి పోయి హరాస్మెంట్ చేసుడు? ఆ కమ్యూనిటీలో 69 మంది విల్లాలు ఉన్నారు. ఆ విల్లాలలో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ కమ్యూనిటీ లోపల తీసుకొచ్చి నిలబెట్టడం ఏంటిది? అసలు ఏడికి తీసుకుపోతున్నాము? ఏం చేస్తున్నాము? అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు దాడి చేస్తారు వాళ్ళు. దాడి చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీద కేసులు పెట్టుడైంది. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మళ్ళా చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం.